సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ జూలై 24కు వాయిదా పడింది. తగిన సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వ తరపున న్యాయవాది కోరారు. ఇందుకోసం 2 వారాల సమయం కావాలని కోర్టును కోరారు. అయితే సెలవుల తర్వాత విచారణ జరపాలని చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ లుత్రా కోర్టుకు విన్నవించారు. అయితే 2015లో జరిగిన వ్యవహారమని కోర్టు ఆర్కే తరపున లాయర్ తెలిపారు. ఏళ్ల తరబడి కేసు పెండింగ్ లో ఉంటుందని కోర్టుకు తెలిపిన ఆర్కే తరపున న్యాయవాది వాదించారు. ఇరు పక్షాల వాదనల తర్వాత కేసు విచారణను జూలై 24కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో ఇక వాదనలు ఉండవని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. గౌరవ న్యాయమూర్తులు చాలా స్పష్టంగా ఆర్డర్లో కూడా రాస్తాము. ఇక దేర్ విల్ బి నో ఫర్దర్ అడ్జర్న్మెంట్స్. ఇక వాయిదాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ కేసులో జూలై 24 నుంచి మేము ఈ కేసును వింటాము అని చెప్పి ఇవ్వటాన్ని నేను ఒక మంచి శుభపరిణామంగా భావిస్తా ఉన్నా. అయితే ఇక్కడ కొన్ని ఈ తీర్పు రావడానికి కూడా కొన్ని పరిస్థితులను ప్రజల్ని గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. 7 నుంచి 2024 వరకు 7 సంవత్సరాలు ఈ సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించి వాయిదాలు నడుస్తూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేయబట్టే ఇది జరిగింది అనేది నేను ప్రజల్ని గమనించమని చెప్పి కోరుకుంటూ, దానికి తోడు మళ్ళా ఇవాళ కొత్తగా చంద్రబాబు నాయుడు బాటలో నడిచేటటువంటి రేవంత్ రెడ్డి తయారయ్యాడు. కాబట్టే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ స్టేట్ తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు కూడా మాకు టైం కావాలండి, మేము ఈ కేసుని గురించి ఇంకా స్టడీ చేసి మేము ఆర్గ్యుమెంట్లు చేస్తాము అని చెప్పి ఇవాళ వాళ్ళ వాదనలు వినిపించారు అని